ఓపెనింగ్ కార్యక్రమానికి కోట దంపతులకు ఈ సందర్భంగా వారిని ఆహ్వానిస్తున్నాం. పాతపేట నుంచి 3 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించారు. కోటిక వెంకటశెట్టి, ఆయన కుమారుడు కోటిక కృష్ణమూర్తి, మేకల శేషన్న. ఒకప్పుడు డోన్ తాలూకాకే కాకుండా జిల్లాకే ఆదర్శంగా పాతపేటలో బంగారు వ్యాపారం అయితేనేమి, వర్తకుల కిరాణా అంగళ్ళు, ఇవన్నీ మొత్తం తాలూకాలో అత్యంతంగా జరిగే వైభవంగా జరిగే పాతపేటకు హాస్పిటల్ లేనందువలన ఈరోజు ఆ పేట అంతా పాతపేట అంతా శ్మశాన వాటికగా తయారైంది. అటువంటిది ఓపీ డోన్ కొండపేటలో 10 మున్సిపల్ వార్డులు, తర్వాత పక్కన గోసనపల్లె, చింతలపేట, కొచ్చెరువు, రకరకాల గ్రామాలు 16 గ్రామాలకు రైల్వే గేట్ల దగ్గరనే నిలయము. అటువంటిది గవర్నమెంట్ హాస్పిటల్ లేనందువల్ల చాలామంది పేషెంట్లు ఇబ్బందులకు గురవుతుంటే అది దృష్టిలో తీసుకొని కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు, సుజాతమ్మ గారి చొరవతో ఈరోజు తిరిగి అక్కడ ఓపీ సెంటర్ని రేపు శుక్రవారం రోజు ప్రారంభించడానికి వస్తున్నందుకు ఆ కార్యక్రమానికి హాజరవుతున్న కోట్ల దంపతులకు నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఏ నాగరాజు గౌడ్ వారికి హర్షం వ్యక్తం చేస్తూ, పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పాతపేట గ్రామానికి రేపు 10 గంటలకు జరగబోయే కార్యక్రమానికి హాజరయ్యి విజయవంతం గావించాలని కోరుకుంటూ, అదేవిధంగా పాతపేటలో తిరిగి పూర్వవైభవాన్ని తీసుకొని వచ్చి అక్కడికి ప్రజలందరూ రావాలంటే హాస్పిటల్ ఉంటే అందరూ వస్తారు. దాదాపు 20,000 మందికి ఉపయోగపడే హాస్పిటల్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్యమంత్రి ద్వారా తిరిగి ఓపీ సెంటర్ని అక్కడికి శాంక్షన్ చేయించి ప్రారంభించడానికి వస్తున్నందుకు ఈ సందర్భంగా కోట్ల దంపతులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు ఏ నాగరాజు, నేను నంద్యాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నా. ఈ కార్యక్రమానికి రామ్మోహన్ గారు, నాయుడు గారు, జల్దుర్గం నాయుడు గారు కూడా హాజరైనందుకు వారికి కూడా మేము మా సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కోట్ల దంపతులకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.